హలో గైస్, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్ ఛానల్. ఇవాళ సండే ఎపిసోడ్ మనీష్ గారు అయితే ఎలిమినేట్ అయ్యారు. ఇవాళ బాగా మాట్లాడారండి. ఆబ్వియస్లీ లాస్ట్ ఎలిమినేషన్ ఎపిసోడ్ అందరూ కొంచెం బాగానే మాట్లాడటానికే ఉంటారు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్. బట్ యా, ఈయన ఇవాళ మాట్లాడినట్టు రోజు మాట్లాడుంటే ఇంకో సైడ్ ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళమేమో ఆయనలో అనిపించింది. సో యా, ఇవాళ బాగా అనిపించారు మనీష్ గారు. అండ్ ఎపిసోడ్కి వస్తే అయితే ఏం లేదండి పెద్దగా. ఆ కెప్టెన్సీ టాస్క్ జరిగింది అండ్ తర్వాత ఎలిమినేషన్ అండ్ అది బాగానే ఉంది, కానీ మధ్యలో కొంచెం ఈ గేమ్స్ అవి పెట్టారు, అవైతే అంత టైం పాస్. ఓకే, ఫస్ట్ ఎపిసోడ్లో టాపిక్ అదే పాయింట్ బై పాయింట్ వెళ్తే నాగార్జున గారు వచ్చాక వీళ్ళు ఇంకా రెడీ అవుతున్నట్టున్నారు. సో గైస్ త్వరగా రెడీ అవ్వండి అని తనుజ అంటున్నారు. సో తర్వాత అందరు రెడీ అయ్యి ఇంకా గార్డెన్ ఏరియాకి వచ్చాక నాకు చిన్న డబ్బా కాఫీ పౌడర్ కావాలి సార్ అని అడుగుతున్నారు అనమాట తనుజ. ఏం చేస్తున్నావు అంటే ఆమె టీ పెట్టుకుంటున్నారు. ఇంకా వెళ్ళంగానే ఆమెకి టీ ప్రాణం కదా, టీ కాఫీ. సో ఇలా టీ పెట్టుకుంటున్నాను, కాఫీ కూడా పంపించండి అని అడిగితే, నువ్వు అడిగితే కాదని లేను, సో బట్ ఏదో ఒక సీక్రెట్ చెప్పాలి అన్నట్టు అంటారు నాగార్జున గారు. ఇంకా నాకు ఒక నాకు తొందరగా క్రష్ అవ్వదు, ఎవరి మీద క్రష్ రాదు. బట్ నేను ఒకళ్ళ కోసం బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చాను, కాఫీ షాప్లో మీట్ అయ్యాను. సో అది జస్ట్ క్రష్ అంతే, ఇది ఎవరికి తెలియదు ఇప్పటిదాకా అని చెప్పారు. ఇవన్నీ మనకి ఏం తెలుస్తాయండి, నిజమో కాదో. సో ఇంకా తర్వాత సరే కాఫీ వచ్చేస్తుందని చెప్పారు. ఇక్కడ మధ్యలో ఇమాన్యువల్ సార్ నా సీక్రెట్స్ చెప్పనా అంటే, నీ సీక్రెట్స్ నాకు ఎందుకు అయ్యా అంటారు నాగార్జున గారు. సో ఇక్కడ నెక్స్ట్ అయితే సేవింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారనమాట. ఫస్ట్ బర్నీ గారిని సేవ్ చేస్తారు. బర్నీ గారికి ఈ వీక్ కాన్ఫిడెన్స్ ఫుల్గా ఇద్దాం అనుకున్నట్టున్నారు. లాస్ట్ వీక్ తనుజ గారికి ఇచ్చారు, ఈ వీక్ బర్నీ గారికి అనమాట. సో నెక్స్ట్ హరీష్ గారికి కూడా సేవ్ చేస్తారు, అంటే ఇద్దరిని ఒకేసారి సేవ్ చేస్తారులేండి. తర్వాత ప్రియా, నీకేదో డౌట్ అన్నావు కదా, రితుకి సంజన ఎన్ని ముద్దలు పెట్టారు, అలాగే థమ్స్అప్లు ఎవరు తీసుకెళ్లారు, ఇవన్నీ డౌట్స్ ఉన్నాయి అన్నావు కదా అంటే, థమ్స్అప్లు సార్ మెయిన్లీ అన్నారు. సో వీడియో ప్లే చేశారు థమ్స్అప్ది, సంజన గారు ఫ్లోరా గారు దొంగతనంగా తాగేది ప్లే చేశారనమాట. నెక్స్ట్ ఈ కెప్టెన్సీ టాస్క్ పెట్టారండి. ఈ కెప్టెన్సీ టాస్క్లో ఏంటంటే గేమ్, నలుగురికి 4 టైర్లు ఇస్తారు, పెద్ద పెద్ద టైర్లు. సో 4 బాక్సులు ఉంటాయి, 4 కాదు 3 బాక్సులే ఉంటాయి. 3 బాక్సుల్లో నలుగురిలో ఎవరైతే 3 బాక్సులు పెడతారో, అంటే ఒకళ్ళు మిగిలిపోతారు, ముగ్గురు పెడతారు 3 బాక్సుల్లో, ఎవరైతే మిగిలిపోతారో వాళ్ళు అవుట్. ఎలా అంటే బజర్ మోగే టైంకి ఎవరి 3 టైర్లు అయితే ఆ బాక్సుల్లో ఉంటాయి వాళ్ళు నెక్స్ట్ వెళ్తారు. అలా గేమ్. మళ్ళీ నెక్స్ట్ టైము రెండు బాక్సులు ఉంటాయి, 3 టైర్లు ఉంటాయి. అలా చివరికి ఎవరైతే మిగులుతారో వాళ్ళు విన్ అన్నట్టు అన్నమాట. ఇక్కడ ఏమైందంటే బజరు వాళ్ళకి నచ్చినప్పుడు కొడతారండి. ఈ బజర్ అనేది బిగ్ బాస్ చేతిలో ఉంటుంది. వీళ్ళు ఎంతసేపు ఆడినా బజర్ మోగే టైంకి అక్కడ ఎవరిది ఉంటే వాళ్ళు విన్ అయిపోతారు. ఎవరి టైర్లు వాళ్ళకు ఉంటే అక్కడ ముగ్గురు ఫస్ట్ బజర్ అంటే గేమ్ స్టార్ట్ అవ్వగానే ముగ్గురు పెడతారనుకోండి, 4వ మనిషి వెళ్ళి ఎవరిదన్నా పీకేసి తందు పెట్టుకోవాలని చూస్తారు. ఇలా కొట్టుకుంటున్నప్పుడు బజర్ ఎప్పుడు మోగించాలనేది బిగ్ బాస్ టీం చేతిలో ఉంటుంది. సో అక్కడ కొంచెం అందరూ బాగానే ఆడతారు, 4 ఆర్ 3 ఆర్ చివరికి వచ్చిన 2 ఒకళ్ళు అందరూ బాగానే ఆడతారు. బట్ టాస్క్లో గెలుపు మాత్రం బిగ్ బాస్ టీం వాళ్ళ చేతిలో ఉండడం వల్ల గెలిచిన వాళ్ళని ఎక్కువ చేయలేము, ఆర్ ఓడిపోయిన వాళ్ళని తక్కువ చేయలేము, ఎందుకంటే అందరూ ఈక్వల్ ఎఫర్ట్సే పెడతారు. స్టిల్ బిగ్ బాస్ టీం చేతిలో బజర్ ఉండడం వల్ల గెలుపు అనేది వస్తుంది, అంతే అది. సో ఇక్కడ ఏమైందంటే చికెన్ పంపించమని అడుగుతారు మధ్యలో.
సరే మీరు ఎవరు ఇమాన్యువల్ అడిగితే మీరు టెనెంట్స్ అయిపోతే ఓనర్స్ నుంచి టెనెంట్స్ అయిపోండి, చికెన్ పంపిస్తామంటే వద్దులేండి అంటారు ఇంకా. సో ఇక్కడ టైర్ కలర్స్ ఉంటాయి. డీమన్ పవన్ని నాగార్జున గారు పర్పుల్ టైర్ దగ్గర నుంచోమంటే రితు ఏమో ఎల్లో టైర్ దగ్గర నుంచోమంటారు. తను ఎల్లో దగ్గరికి వెళ్తాడు, నాగార్జున గారు చెప్పింది కాకుండా. సో వెళ్తుంటే ఓకే రితు చెప్పిన దానికే వెళ్తున్నావా అన్నట్టు, అంటే లేదు సార్ పర్పుల్కే వెళ్తున్నా అని. పక్కన మనీష్ ఆల్రెడీ పర్పుల్ దగ్గర నుంచి ఉన్నట్టున్నాడు. సో ఇంకా తను అడుగుతాడు పర్పుల్కి, ఇంకా అతని ఫేవరెట్ కలర్ రెడ్ సార్, ఎల్లో అతని ఫేవరెట్ కలరా అని ఏదో అంటారు నాగార్జున గారు. లేదు సార్ అతని ఫేవరెట్ కలర్ రెడ్ అట్లేదు అంటే ఓకే అతని ఫేవరెట్ కలర్ కూడా తెలుసా అంటారు రితు గారిని. తర్వాత ఇమాన్యువల్ ఫేవరెట్ కలర్ చెప్పు అంటారు రితుని. తను ఇమాన్యువల్ది కూడా రెడ్డే అనుకుంటా సార్ అన్నట్టు చెప్తుంది. సో ఇంకా తర్వాత ఇది ఫన్నీగా ఏదో మాట్లాడారు, గేమ్ స్టార్ట్ అవుతుందిలేండి. ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ గేమ్ స్టార్ట్ అవగానే మనీషు, డీమన్ పవన్, ఇంకొకళ్ళు ఎవరు బర్నీ గారా సారీ ఇమాన్యువల్ ముగ్గురు ఆక్యుపై చేసేస్తారు బాక్సులు. వాళ్ళ టైర్లు ముగ్గురు 3 బాక్సుల్లో పెట్టేస్తారు. ఇమాన్యువల్, డీమన్ పవన్ అండ్ మనీష్. బర్నీ గారికి బాక్స్ లేకుండా పోయిద్ది. ఫస్ట్ డీమన్ పవన్ మీద అటాక్ చేస్తారు, తనది పీకడానికి ట్రై చేస్తారు, తన టైర్ పెట్టుకుందామని చూస్తారు, అవ్వట్లేదు. ఇంకా మనీష్ దగ్గరికి వెళ్తే మనీష్ ఏం చేస్తాడు, ఆయన టైర్ని స్విమ్మింగ్ పూల్లో పడేస్తాడు. ఆయన వెళ్ళి మళ్ళీ టైర్ తెచ్చుకుంటారు. ఇక చాలాసేపు ఇద్దరు బాగా ఫైట్ చేస్తారండి. అసలు మనీష్ గారు ఆయన ఆపగలగడం కూడా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బర్నీ గారి స్ట్రెంగ్త్ మనం చూసాం. మనీష్ మరి ఫిజికల్ టాస్క్ బాగా పర్ఫామ్ చేయగలడో లేదో మనం ఇంతవరకు చూడలేదు. సో నాకైతే ఆయనతో పోటీ పడగలిగారంటే బాగానే అనిపించింది. సో ఇక్కడ ఇద్దరు బజర్ మోగే టైంకి ఇద్దరు పెట్టలేకపోతారు, ఒకళ్ళది పీక్కుంటూ ఉంటారు. బర్నీ గారేమో మనీష్ది టైర్ తీసేస్తూ ఉంటారు, మనీష్ ఏమో బర్నీ గారి టైర్ తీసేస్తూ ఉంటారు. సో ఇద్దరు తీసేసుకునేది ఆ ప్రాసెస్లో ఎవరు పెట్టలేకపోతారు ఆ బాక్స్లో. సో ఇక్కడ రితుని అడిగితే ఇద్దరిది లేదు కాబట్టి ఇద్దరు అవుట్ సార్ అని చెప్పేసి ఇంకా ఇద్దరు అవుట్ అయిపోతారు. నెక్స్ట్ డీమన్ పవన్, ఇమాన్యువల్ ఉంటారు. ఒక బాక్సే ఉంటుంది, ఆ ఒక బాక్స్లో ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు పెట్టాలన్నమాట. ఇంకా ఇక్కడ డీమన్ పవన్ పెట్టేసుకుంటాడు. ఇమాన్యువల్ వచ్చి తీయడానికి ట్రై చేస్తుంటే ఇమాన్యువల్ టైర్ని స్విమ్మింగ్ పూల్లో పడేస్తారు డీమన్ పవన్. సో ఇక్కడ కాలు పట్టుకొని లాగడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇమాన్యువల్ది డీమన్ పవన్. నాకు అక్కడ సుమన్ గారిది లాగాడు, ఇక్కడ ఇమాన్యువల్ది లాగుతున్నాడు, ఏంటి అందరివి కాళ్ళు పట్టుకొని లాగుతాడు ఏంటి అన్నట్టు అనుకున్నా నేను కొంచెం. ఏంటో తను ఆడుతుంటే తన స్ట్రెంగ్త్ అంతా ప్రదర్శిస్తున్నట్టు ఉంటుంది. ఓకేలేండి, ఇంకా టాస్క్ పెట్టినప్పుడు ఆడాలి, బట్ కొంచెం సెన్సిటివ్గా ఆడొచ్చు కదా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అదేం తప్పు పట్టలేంలేండి, బట్ చూసే వాళ్ళకి కొంచెం అలా అనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఇమాన్యువల్ది పూల్లో పడిపోయి ఉంటుంది. నాకు ఇక్కడ ఏమనిపించిందంటే ఇమాన్యువల్ ఏం చేస్తాడు, పూల్లో తెచ్చుకోకుండా డీమన్ పవన్ టైర్ కూడా స్క్వేర్లో పెట్టకుండా ట్రై చేస్తూ ఉంటాడు. అది స్క్వేర్లోనే ఉంటుంది కానీ దాని బాక్స్లో కరెక్ట్గా పెట్టి లేకుండా తన కాళ్ళ మీద ఉంటుంది. ఇమాన్యువల్, డీమన్ పవన్ కాళ్ళ మీద ఉంటుంది. ఇద్దరు స్క్వేర్లో కూర్చుంటారు. ఇద్దరు స్క్వేర్లో కూర్చుని వాళ్ళ మీద టైర్ పెట్టుకుంటారు. సో ఇప్పుడు తను వెళ్ళిపోతే డీమన్ పవన్ స్క్వేర్లో టైర్ పెట్టేస్తాడని తను వెళ్ళకుండా అక్కడే కూర్చుంటాడు. ఇది నాకు బాగానే అనిపించింది స్ట్రాటజీ. ఎందుకంటే మళ్ళా తను వెళ్ళి వచ్చే ఇమాన్యువల్ డౌట్ ఏంటి, నా డౌట్ కూడా అదే. ఇప్పుడు తను వెళ్ళినప్పుడు బజర్ మోగిందంటే ఈలోపు డీమన్ పవన్ పెట్టుకుంటాడు, తనే విన్ అవుతాడు. వచ్చాక కూడా ఇమాన్యువల్ పెట్టగలడో లేదో కూడా తెలీదు. సో డీమన్ పవన్ది లేకుండా చూసుకున్నా కానీ అది గేమ్ తను కూడా గెలవడు. బట్ అలా అని గేమ్ ఆపలేంలేండి. నెక్స్ట్ వాళ్ళైనా మళ్ళీ సేమ్ రౌండ్ పెట్టచ్చు, ఆర్ అది గేమ్ ఎండ్ అవ్వదు ఇంకా అట్లా అనుకుంటే.
సో ఇమాన్యువల్ అయితే ఇలా ట్రై చేస్తాడు, తను వెళ్ళేలోపు మళ్ళీ పెడతారేమో, అప్పుడే బజర్ మోగిద్దేమో అని ఇంకా పూల్లోకి వెళ్ళి తెచ్చుకోడు. అప్పుడు రితు చెప్తుంది, నీకు ఇంకా చాలా టైం ఉంది, వెళ్ళి తెచ్చుకో అని, ఏంటది టైర్ని. ఈలో బజర్ మోగితే అని అడుగుతాడు. అప్పుడు లేదు టైం ఉంది వెళ్ళి తెచ్చుకో అని చెప్తుంది. తను వెంటనే వెళ్ళాల్సింది, బట్ కాసేపు చూసి వెళ్తాడు. ఇంకా వెళ్ళేసరికి వెళ్ళి వస్తాడు, వెళ్ళి పూల్లో నుంచి టైర్ కూడా తెచ్చుకుంటాడు. ఇక్కడ డీమన్ పవన్ ఏం చేస్తాడు, లాస్ట్ టైం ఇలానే మనీష్ భరణి గారు కొట్టుకున్నారు, ఎవరు లేకుండా పోయారు. సో మళ్ళీ ఇమాన్యువల్ ఆ టైర్ తీసుకొని బాక్స్ దగ్గరికి వచ్చేలోపు మనం ఈ బాక్స్లో టైర్ పెట్టేసి మనం వెళ్ళి ఇమాన్యువల్ని ఆపుదాం, ఇక్కడికి రాకుండా. బాక్స్లో టైర్ ఉంటుంది, బజర్ మోగిన అది అక్కడ ఉంటుంది, నేను జస్ట్ ఇమాన్యువల్ని ఆపాలి అంతే అని వెళ్ళి పూల్ దగ్గర ఇమాన్యువల్ టైర్ తీసుకుని వస్తుంది. ఇమాన్యువల్ని మళ్ళీ టైర్ పూల్లో పూల్లో పడేయలేండి, పక్కకి ఎటో ఇసిరేస్తాడు. ఇసిరేసి ఇమాన్యువల్ని ఇంకా ఆపుతాడు. మొన్న భరణి గారు కనుక ఇమాన్యువల్ని ఆపారు కదా కాలచక్రం టాస్క్లో, అలా ఆపుతాడు అనమాట ఇంకా పట్టుకొని. అక్కడ స్క్వేర్లో టైర్ అలానే ఉంటుంది ఆ బాక్స్లో, ఇతను ఇమాన్యువల్ వచ్చి ఆపడానికి లేదు, ఇంకా అట్లనే ఉండిపోద్ది. అప్పుడు బజర్ మోగిద్ది అనమాట. సో అక్కడ నుంచి రాకుండా ఉన్నా అట్లీస్ట్ డీమన్ పవన్ గెలిచేవాడు కాదు, ఇమాన్యువల్ గెలిచినా గెలవకపోయినా. బట్ ఆ గేమ్కి ఇంకా ఎండింగ్ ఎక్కడ ఉంటుంది, మళ్ళీ అదే పెడతారేమో, మళ్ళీ అట్లానే అయింది అట్లా అనుకుంటే. సో ఇంకా డీమన్ పవన్ గెలుస్తాడు, కెప్టెన్ అవుతాడు. సో ఇంకా ఇక్కడ సంజన గారు అడుగుతారు, ఈ షో ఎలా వెళ్తుంది సార్ అంటే, టోటల్ ఇండియాలో హాట్స్టార్లోన స్టార్మా ఈజ్ ద నంబర్ 1 ఛానల్ అని చెప్తారు. ఇది కొంచెం నమ్మాలా అనిపించింది. సో నెక్స్ట్ అయితే సుమన్ శెట్టి గారిని సేవ్ చేస్తారు. తర్వాత ఒక గేమ్ పెడతారండి, గెస్ ద లిరిక్స్ అని. అంటే ఎలా అంటే పాటలు ప్లే చేస్తారు, ఓనర్స్ నుంచి ఒకళ్ళు టెనెంట్స్ నుంచి ఒకళ్ళు వస్తారు. పాట ఆగిపోయిన తర్వాత లిరిక్స్ పాడాలన్నమాట. ఇది ఓనర్సే గెలుస్తారులేండి. మ్యాక్సిమం 1-2 సాంగ్స్ టెనెంట్స్ చెప్పినట్టున్నారు, ఒక 4-5 పాటలు వీళ్ళే చెప్పారు, ఓనర్స్ చెప్పారు. సారీ ఓనర్స్ అంటే ఇప్పుడు వీళ్ళు చేంజ్ అయ్యారు కదా, దీనికన్నా కామనర్సే ఎక్కువ చెప్పారండి, సెలబ్రిటీస్ తక్కువ చెప్పారు. నేను చేంజ్ అయ్యారు కదా ఇప్పుడు, వాళ్ళు వీళ్ళు అయ్యారు కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యి ఇదివరకు లాగా ఓనర్స్ టెనెంట్స్ అని చెప్పాను. ఇదంతా లేకుండా ఓనర్స్ అదే సెలబ్రిటీస్ కామనర్స్ అంటాను. సో సెలబ్రిటీస్ తక్కువ చెప్పారు, 2 సాంగ్స్ ఏమో, వీళ్ళు ఎక్కువ చెప్పారు, ఒక 4 సాంగ్స్ అలా చెప్పినట్టున్నారు. ఆ తర్వాత డీమన్ పవన్ సేవ్ అవుతాడు. ఇంకా సేవ్ అవ్వగానే రితు గారు వెళ్ళబోతారనమాట దగ్గరికి. వెళ్ళబోయి కూడా ఆగిపోతారు, ఎందుకు అనుకున్నారో ఏమో, అంటే అదేంటి హక్ చేసుకుందాం ఆర్ కంగ్రాట్స్ చెప్దాం ఇట్లా అనుకుని ఉండొచ్చు. సో నెక్స్ట్ ప్రియా గారు సేవ్ అవుతారు. ఆమె థ్యాంక్స్ చెప్పుకుంటారు ఆడియన్స్కి, చెప్పుకొని తప్పులు చేస్తున్నా కానీ ఇంకా తెలుసుకొని ఆడుతా అన్నట్టు చెప్తారు. ఏమైనా చేంజ్ రావచ్చు ప్రస్తుతానికి శ్రీజ గారిలో అండ్ ప్రియా గారిలో, ఎందుకంటే టెనెంట్స్ అయ్యారు, ఓనర్స్ నుంచి టెనెంట్స్గా మారారు. అండ్ ఈ వీకెండ్లో జరిగిన వాటికి కూడా కొంచెం చేంజ్ వస్తే వాళ్ళ గేమ్ అనేది ఇంప్రూవ్ అయ్యిద్ది. అలా కాకుండా కావాలని తిడుతున్నారు, బయట పాజిటివ్గా ఉన్నా కానీ కావాలని తిడుతున్నారు అన్న వేలో తీసుకుంటే ఇంకా స్పాయిల్ అయ్యిద్ది అది. సో చూడాలి ఎలా చేస్తారో. ఇప్పుడు ఓనర్స్కి ప్రాబ్లం అండి, సెలబ్రిటీస్కి ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళు కనుక ఇప్పుడు మేము ఓనర్స్ అయ్యాము అని ఏమన్నా గేమ్లో చేంజెస్ చేస్తే, అంటే నెగిటివ్గా వెళ్తే వాళ్ళకి, ఇప్పుడు వాళ్ళు బాగా ఫాలోయింగ్ వాళ్ళకే ఉంది వాళ్ళ సైడ్. సో వాళ్ళైతే చూద్దాం ఎలా ఉంటుందో రేపటి నుంచి. నెక్స్ట్ మోస్ట్ బోరింగ్ పర్సన్ అని ఒక టాస్క్ పెట్టారు, అందరూ ఫ్లోరా పేరే చెప్పారండి, ఫ్లోరా గారి పేరు. సో ఫ్లోరా గారు క్యూట్ స్వీట్గా ఉంటారు, స్వీట్ పర్సన్, బట్ ఇంటరాక్షన్ ఉండదు, చాలా తక్కువ ఇంటరాక్షన్ అని హరీష్ గారు చెప్తారు. నెక్స్ట్ డీమన్ పవన్ చెప్తారు ఫ్లోరా గారని. అందరూ తనూజ గారు ఒక్కళ్ళు తప్ప అందరూ ఫ్లోరా గారి పేరు చెప్తారు.
ఒక్కళ్ళైనా మార్చొచ్చు కదా నామకే వాస్తాయినా అన్నట్టు అనిపించింది. అంటే ఫ్లోరా గారు కూడా ఏం ఫీల్ అవ్వట్లేదండి మామూలుగా. అది అంటే అదేం పెద్ద మోస్ట్ బోరింగ్ అన్నది ఏమంత ఫీల్ అయ్యేంత ట్యాగ్ ఏం కాదు. అంటే ఏదో మోస్ట్ నెగిటివ్ పర్సన్ ఇట్లాంటివన్నీ అయితే కొంచెం ఫీల్ అవుతాం అనుకోండి. కాకపోతే అంతమంది వేస్తే కొంచెం ఫీల్ అవ్వరు అనిపించింది. ఆమె కూడా కొంచెం మరి ఎవరితో ఉండట్లేదో ఏమో అంతమంది వేశారు. అంతమందిలో కూడా నేను ఫీల్ అయింది హరీష్ గారు సంజన గారితో ఆమె క్లోజ్గానే ఉంటారు, వీళ్ళు ఎందుకు వేశారు అనుకున్నా. మిగిలిన వాళ్ళు వేసినా ఓకే. సో డీమన్ పవన్ వేస్తారు, పవన్ కళ్యాణ్ వేస్తారు, ఇంకా రాము గారు వేస్తారు, సంజన గారు వేస్తారు. సంజన గారు ఆమెతోనే ఉంటున్నారు, పక్కనే తిరుగుతున్నారు ఫ్లోరా గారితో. ఆమె ఎందుకు వేస్తారు అనుకున్నా నేను. అందరూ బోరింగే, రీజన్ కూడా సేమేనండి, ఎక్కువ మాట్లాడరు అనే రీజనే చెప్తున్నారు. కొంచెం అలానే కనిపిస్తున్నారు. బట్ సంజన గారు ఎక్స్పెక్ట్ చేయాలి నేను. ఓకే మిగిలిన వాళ్ళందరితో తక్కువ మాట్లాడుతున్నారు, వ్యాలిడ్. సంజన గారితో మాట్లాడుతున్నారు కదా అనిపించింది. సో ఫ్లోరా గారు ఎవరికి వేస్తారంటే డీమన్ పవన్కి వేస్తారు. సో తనూజ గారేమో హరీష్కి వేస్తారు. ఇంకా మిగిలిన వాళ్ళందరూ ఫ్లోరా గారికే. ప్రియా గారు ఫ్లోరా గారికే, మనీష్ గారు ఫ్లోరా గారికే, ఇంకా రితు గారు ఫ్లోరా గారికే, సుమన్ గారు ఫ్లోరా గారికే. సో యా, ఇంకా తనూజ గారేమో ఏదో ఒక మూలలో కూర్చొని ఉంటారు అన్నట్టు హరీష్ గారికి వేశారు. మూల పురుషుడిలాగా ఉండద్దు అని నాగార్జున గారు చెప్తారనమాట. సో భరణి గారు ఫ్లోరా గారికే, ఇమాన్యువల్ ఫ్లోరా గారికే. సో అందరూ వేసేసరికి మీరు జైల్లో ఉండాలి, బిగ్ బాస్ చెప్పాక బయటికి రావచ్చు అన్నట్టు చెప్తారు. నెక్స్ట్ ఫ్లోరా గారు సేవ్ అవుతారు. ఫ్లోరా గారు మనీష్ గారు ఉంటారు ఇంకా లాస్ట్కి. ఆ సేవ్ చేసినప్పుడు ఫ్లోరా గారే షాక్ అవుతారు, ఏంటి నేను సేవ్ అయ్యానా అని. అందరూ ఫ్లోరా గారు వెళ్ళిపోతారు, ఫ్లోరా గారితో సహా ఫ్లోరా గారే వెళ్ళిపోతారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఫ్లోరా గారే వెళ్ళిపోతారు, మనీష్ ఉంటాడు అనుకున్నట్టున్నారు. ఇమాన్యువల్ అయితే బాయ్ కూడా చెప్పలేదంట మనీష్కి, ఆ తర్వాత మనీష్ చెప్తారనమాట. సో మనీష్ గారు స్టేజ్ మీదకి వెళ్తారు. ఎక్స్పెక్ట్ చేసావా చేయలేదా ఇట్లా అడిగితే చేయలేదు సార్, గేమ్ అయితే ఆనెస్ట్గా ఆడాను, బట్ యా ఈ లాస్ట్ వీక్లో కొంచెం ఇష్యూస్ అయితే అయినాయి. సో జర్నీ వీడియో చూద్దామని వీడియో చూపించారు. వీడియో అయితే బాగానే ఉందండి, బాగా కట్ చేశారు. 2 వీక్స్కే ఇంకా అంతకుమించి ఏమొస్తుంది. బాగానే చేశారులేండి, బాగా అనిపించింది. సో ఇది అందులో ఆ వీడియోలో ఒక మాట ఉంటుంది, నేను ఫ్యామిలీ వీక్ దాకా ఉంటే ఈ టీషర్ట్ మా డాడీకి ఇద్దాం అనుకున్నా అని, టు మై డాడ్ అని ఒకటేదో కొటేషన్ రాసి ఉంటుంది ఒక టీషర్ట్, అది కూడా వేశారు. అది కొంచెం బాగా అనిపించింది. సో చాలామంది షాక్లో ఉంటారు హౌస్లో అందరూ. సో చూడగానే వాళ్ళందరూ షాకింగ్ ఫేసెస్తో అట్లా ఉంటారు. సో అక్కడ గేమ్ పెడతారండి, నీ దృష్టిలో టాప్ 3 ఎవరు, బాటమ్ 3 ఎవరు అని అడుగుతారు. ఫస్ట్ బాటమ్ 3 పెడతానని శ్రీజ గారి పేరు, ఫ్లోరా గారి పేరు, సుమన్ గారి పేరు పెట్టారు. శ్రీజ గారు ఏంటంటే నేను నేను ఇక్కడికి రాకముందు, బిగ్ బాస్ స్టార్ట్ అవ్వకముందు అగ్ని పరీక్షలు తనని చూశాక తను టాప్ 3 టాప్లో ఉంటుంది అనుకున్నాను. బట్ ఇక్కడికి వచ్చాక తనకి ఏదైతే బిగ్గెస్ట్ స్ట్రెంగ్తో అదే బిగ్గెస్ట్ వీక్నెస్ చేసుకుంది. ఇక్కడ బాగా మాట్లాడారు అందరి గురించి. శ్రీజ గారికి ఉన్న ప్రాబ్లం ఏమవుతుందో అది చెప్తున్నారు, తను ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటున్నారని చెప్తున్నారు. ఇంకా ఫ్లోరా గారేమో ఫస్ట్ స్టార్టింగ్లో బాగా మాట్లాడుకున్నాం, బట్ తర్వాత తగ్గిపోయింది. అదే గేమ్లో కనిపించట్లేదు, ఓపెన్ అయ్యి పొటెన్షియల్ ఉంది, బట్ ఓపెన్ అప్ అవ్వాలి అన్నట్టు చెప్పారనమాట. సో సుమన్ గారికి ఏమో హ్యాట్స్ ఆఫ్, ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంత ఆడతారని. అది నిజమేలేండి, అది జెన్యున్గానే చెప్పినట్టు అనిపించింది. ఎందుకంటే అందరూ అదే ఫీలింగ్లో ఉన్నారు, ఆయన అంత ఆడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ స్టాండ్ తీసుకోవట్లేదు, డైవర్ట్ అయిపోతారు. ఆర్ లాస్ట్ వీక్ ఈ ఓనర్స్ టాస్క్లో, అదే టాయ్స్ విసిరేస్తే తీసుకునే టాస్క్లో సంజన గారు ఏది చెప్తే అది ఫాలో అయిపోతున్నారు. సో మీకంటూ మీరు గేమ్ ఆడండి అన్నట్టు చెప్పారు. మంచి సజెషనే అది యాక్చువల్లీ. సో బర్నీ గారు టాప్ 3లో బర్నీ గారిని పెట్టారు. ఇదైతే హైలైట్ అనుకున్నా నేను. అంటే ఈయనకి ఏంటి, బర్నీ గారి మీద ఏమి లేదా, ఇప్పుడు దాకున్న కోపం అంతా ఏమైపోయింది
ఆర్ వీకెండ్ ఎపిసోడ్ చూసి ఆయన రియలైజ్ అయ్యాడా బయట ఎలా పోర్ట్రే అవుతుంది అని నాకు అర్థం కాలేదు. సో మీ గేమ్ చాలా బాగా ఆడుతున్నారు. మీరు అంటే నంబర్ 1 అని నేను మీతో రైవెలరీ పెట్టుకోలేదు. సో ఇది ఓపెన్ సీక్రెటా అనుకున్నా నేను. ఓకే, అందరికీ తెలుసు ఎవరైతే పర్ఫార్మెన్స్ బాగుందో, జనాల్లో ఫాలోయింగ్ ఉంటుందో వాళ్ళతో రైవెలరీ పెట్టుకుంటే మనం కూడా వాళ్ళకి ఈక్వల్గా పోటాపోటీగా ఉంటాము అనే ఒక పాయింట్ చాలామందికి తెలుసు. అది ఓపెన్ సీక్రెట్ అనమాట. సో అక్కడ అది మనీష్ గారు డైరెక్ట్గా అంటారు, మీరు నంబర్ 1 కాబట్టి నేను మీతో రైవెలరీ పిక్ చేసుకోవాలా అని. సో అంటే ఇక్కడ నేను ఏమంటున్నానంటే నా పాయింట్ లైక్ సో ఇది ఆల్రెడీ అందరికీ తెలుసు. ఐ మీన్ అంటే ఇప్పుడు మనీష్ గారు అన్న దాన్ని బట్టి అందరికీ ఐడియా ఉంది మనకి బయట ఎవరితో ఎక్కువ ఫాలోయింగ్ ఉందో వాళ్ళతో మనం రైవెలరీ పెట్టుకుంటే మనకి ఏంటంటే ఇప్పుడు టాప్లో ఉన్న వాళ్ళతో రైవెలరీ పెట్టుకుంటే మనం కూడా మనకు కూడా వస్తుంది, కొంచెం లైమ్ లైట్ వస్తుంది, మనం కూడా కనిపిస్తాము, కంటెంట్ వస్తుంది. సో వాళ్ళకి ఎవరైతే ఆపోజిట్ ఉన్నారో వాళ్ళందరూ మన వైపు వస్తారు. సో వాళ్ళతో పోటాపోటీగా ఉంటాం. అది అనేది ఒక ఓపెన్ సీక్రెట్. అది చాలామంది ఫాలో అవుతారు బిగ్ బాస్ గేమ్ స్ట్రాటజీలో. అది వాళ్ళ ఆయన ఓపెన్గా చెప్పాడు అండ్ అది ఉంది. అది బయట మనం అనుకోవడమే కాదు, చాలామంది జనాలు అనుకుంటమే కాదు, అది పార్టిసిపెంట్స్ కూడా నిజంగానే ఫాలో అవుతున్నారన్న ఫీలింగ్ వచ్చింది నాకు ఆయన ఆ పాయింట్ తీసేసరికి. సో గేమ్ ఆడతారు, అలానే వేరే వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తారు. ఐ అబ్జర్వ్డ్ యువర్ గేమ్, అన్నీ నోటీస్ చేస్తున్నాను. బట్ కొన్ని నచ్చలేదు నాకు. సో అందుకే మనకు అయ్యింది. బట్ యు ఆర్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెండర్ అని మంచిగా మాట్లాడతారు బర్నీ గారి గురించి. ఇది వీకెండ్ ఎపిసోడ్ వల్ల వచ్చిన చేంజా ఆర్ ఫస్ట్ నుంచి అసలు ఆయనకి ఏంటి బర్నీ గారి మీద ఒపీనియన్ ఏంటో నాకు అర్థం కాల. మనం బిగ్ బాస్ ఫస్ట్ చూద్దాం ఏం చెప్పారో, అక్కడ తెలుస్తుంది. ఇక్కడ వెళ్ళిపోతున్నాం కాబట్టి కొంచెం సాఫ్ట్గా వెళ్ళిపోతారు అనమాట. ఇమాన్యువల్ బాయ్ చెప్పలేదు అన్నట్టు అంటారు మనీష్. అంటే మళ్ళీ వస్తావనుకొని చెప్పలేదు అంటారు ఇమాన్యువల్. సో వాళ్ళందరూ ఏంటంటే ఫ్లోరా గారు వెళ్ళిపోతారు, మనీష్ ఉంటారు అన్నట్టు అనుకున్నారు. బట్ ఇది అన్ఎక్స్పెక్టెడ్ వాళ్ళెవరికి. అసలు నేను ఇమాన్యువల్ని సీరియస్గా తీసుకోలేదు మనీష్ అంటారనమాట. తను కామెడీ చేసుకుంటాడు అన్నట్టు అనుకున్నాను, ఇచ్చి పడేసిండు. కామెడీ, గేము, ఎమోషన్స్ అన్నీ చూపిస్తున్నాడు. ఆల్ యువర్ హ్యాండిలింగ్, బట్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ దేర్. అంటే తనకి అదే ఎప్పుడైనా బాధపడ్డప్పుడు కానివ్వండి, మనకి ఆ వీడియోలో కూడా చూపిస్తారు తన జర్నీ వీడియోలో. సో నేను చూడాలనుకుంటున్నా టాప్ 3లో. నిన్న గివప్ చేసినట్టు గివప్ చేయొద్దు గేమ్లో అలా అన్నట్టు చెప్తారు. గుడ్ సజెషన్, బాగా చెప్పారు. నెక్స్ట్ సంజన గారు అండ్ హరీష్ గారు ఇద్దరిని పెడతారు. హరీష్ గారు ఫెంటాస్టిక్ ప్లేయర్, ఎమోషన్స్తో ఈజీగా క్యారీ అవ్వకుండా గేమ్ ఆడండి అన్నట్టు సజెషన్ ఇస్తారు. సంజన గారిని నేను ఫస్ట్ మిస్అండర్స్టూడ్ చేసుకున్నా, ఇది జెన్యున్గా చెప్పారు. బర్నీ గారితో నాకు అర్థం కాల, ఆయన మిగిలిన వాళ్ళందరికీ జెన్యున్గా చెప్పినట్టు అనిపించింది. బర్నీ గారి విషయంలో ఆయన ఒపీనియన్ ఎలా చేంజ్ అనేది నా క్వశ్చన్. సో ఫస్ట్లో మిస్అండర్స్టూడ్ చేసుకున్న తర్వాత అర్థం చేసుకున్నాక నేనే ఫీల్ అయ్యాను, ఆమె నన్నన్ని మాటలు అన్నానే అని. నాకు పని లేదని నేను ఫీల్ అయ్యాను, ఆమెకు పని లేకపోతే ఆమె పని క్రియేట్ చేసుకుంది. సో మంచి గేమర్ అన్నట్టు చెప్పారు. బాగా గేమ్ ఆడతారు, అందరినీ సతాయిస్తూ ఉంటారు, రాత్రి ఒకటే కూర్చొని ఏడుస్తూ ఉంటారు. ఇది ఎందుకు ఏడుస్తారు? ఇదివరకు కూడా ఒకసారి అన్నారు ఇలానే రాత్రులు కూర్చొని ఏడుస్తా అని. ఫ్యామిలీని ఏమైనా మిస్ అవుతున్నారేమో మరి. సో నేను 13 రోజులు అందరినీ వర్క్ అడిగాను, బట్ తను ఒక్కటే ఇచ్చింది నాకు. నేను అంటే లాంగ్వేజ్ బ్యారియర్ ఏమన్నా నీకు ప్రాబ్లం వస్తుందేమో, బట్ అది కూడా ఏం ఉండదు, నువ్వు మంచిగా ఆడతావు అన్నట్టు చెప్తారు. అది నేను తెలుగు అమ్మాయినే అంటారు సంజన గారు. అది చాలా క్యూట్గా అంటారనమాట. సో ఫీల్ అవుతారు, సంజన గారు ఎమోషనల్ అవుతారు, ఇంత తొందరగా వెళ్ళిపోయారు అన్నట్టు. సో ఇది ఆనెస్ట్గానే అనిపించింది నాకు. ఇంకా బిగ్ బాంబ్ అంటారు. ఫ్లోరా గారు జైలుకి వెళ్తున్నారు కాబట్టి వాష్రూమ్స్ డ్యూటీ ఎవరు? ఫ్లోరా గారు ఏముంది, మిగిలిన ఓనర్స్ అందరూ కూడా ఇప్పుడు ఏ వర్క్స్ చెయ్యరు కదా, వేరే వాళ్ళవైనా చెప్పాలి కదా అనుకున్నా. అవి వాళ్ళే చూసుకోమంటారేమో. సో ఫ్లోరా గారు జైలుకి వెళ్ళారు కాబట్టి వాష్రూమ్ డ్యూటీ అంట. అది నాకు ఇక్కడ ఆల్రెడీ ఒకరితో లవ్ హేట్ రిలేషన్షిప్ ఉంది. లవ్ హేట్ రిలేషన్షిప్ అనగానే ప్రియా గారు
తలకాయ పట్టుకుంటారు, ఆమెకే ఇస్తారని ప్రియా గారికే ఇస్తారు. సో షీఈ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెండర్ అండి. అంటే ఆవిడ నాగార్జున గారు బాంబేస్ ఇవన్నీ చెప్తున్నాడులేమ్మా, అది వేసినందుకు చెప్తున్నారు అన్నట్టు. అదేం లేదు సార్, నేను హౌస్లో కూడా తనతో చాలాసార్లు అన్నాను అని, సో తనకి ఇస్తున్నా అన్నట్టు అంటారు. సో తన మీద కోపము ఉంది అండ్ అలానే ఫ్రెండ్షిప్ కూడా ఉన్నట్టుంది. సో అది ఆయన ఒపీనియన్ ఇంకా. సో ఇదండి ఇవాళ ఎపిసోడు. సో ఇవాళ అయితే నాకు మనీష్ గారు బాగానే అనిపించారు. కొంచెం బర్నీ గారి విషయంలోనే ఆయన ఒపీనియన్ ఏంటో నాకు అర్థం కాలేదు, పాజిటివా నెగిటివా అనేది. సో ఇది ఇవాళ ఎపిసోడ్. నా రివ్యూస్ నచ్చుతూ ఉంటే కొంచెం లైక్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.